హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. ఇప్పుడు నేను చెప్పబోయే మాట కొంచెం కామెడీగా ఉండొచ్చు, కానీ సీరియస్గా తీసుకోండి. విషయం ఏంద్రా అంటే, కొంతమంది సోకాళ్ళు ఎమ్మెల్యేలు మేము సింహాలం, మేము పుల్లులం, మేము రాజులం, మేము దొరలం, మేము మగాళ్ళం అని చెప్పి మీసాలు తిప్పే కొంతమంది అమరావతికి పోయినారు అనమాట. అంటే అమరావతికి పోయినారంటే అక్కడికేం పోలా, ఆ బార్డర్ దగ్గరికి పోయినారు. ఆ బార్డర్ దగ్గరికి పోతానే కొంతమంది రైతులు, ఆ రైతులు కూడా ఎలాంటి వాళ్ళ రైతులు అంటే ఎట్ట చెప్పాలో అర్థం కావడంలే, కోడిగుడ్లు కరువు అయిపోయినాయి. మొన్నటిదాకా గ్యాస్ కొరత వచ్చింది, అంతకుముందు పెట్రోల్ కొరత వచ్చింది, ఇప్పుడు అమరావతి దగ్గర కోడిగుడ్ల కొరత వచ్చింది. ఎందుకురా అంటే ఆ కోడిగుడ్లతో వీళ్ళు నెత్తులు పగలగొట్టినారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు ఈ కుట్ర మొత్తం టీడీపీ వాళ్ళే చేసినారంటారు. టీడీపీ వాళ్ళు ఏ విధంగా చేస్తారు? అమరావతి రైతులను బూటుకాలతో తన్నిచ్చింది ఎవరు? గర్భవతులను రోడ్లకి ఈడ్చింది ఎవరు? వాళ్ళేదో పాపము నిస్సహాయులయ్యి ఆ సభలు పెట్టి, అంటే మాకు అదే దాన్ని ఏమంటారు, నిరసన ప్రకటిస్తే ఆ నిరసనకు కూడా మీరు నిరసన చేస్తారా అని చెప్పి పోలీసుల దగ్గర, రౌడీల దగ్గర కొట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇన్నెందుకు? అమరావతికి వ్యతిరేకం మేము, అమరావతి వద్దు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ప్రతిపాదనే బాగుండదు అని చెప్పింది ఎవరు? వైసీపీ వాళ్ళు. ఆడ అడ్డగిచ్చింది ఎవరు? వైసీపీ వాళ్ళు. మరి ఆ అడ్డగిచ్చిన వాళ్ళే అమరావతికి పోతే రైతులు గుర్రెలా, పిచ్చోళ్ళా? వాళ్ళు అడగరా, ప్రశ్నించరా? వాడెవరో చెప్తాడు, రాయితో కొట్టడం వల్ల ఒక కానిస్టేబుల్ చనిపోయినాడని చెప్పేసినాడు ఒకడు. అయ్యో, కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండదా? బతికుండే చంపడం మీకంత ఈజీ అయిపోయిందా? ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అమరావతికి పోయిన వాళ్ళు చాలామంది కాపులే. అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళని పంపించినాడు. ఆడికి ఎందుకు పంపించారా నాయన అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పాదయాత్ర చేయడానికి ఒక సంవత్సరం టైం పడుతుందంట. ఈ సంవత్సరంలో శవరాజకీయం చేయాలి కదా శవాల మీద. మొన్న సాయి కృష్ణతో చేసినాడు, అంతకుముందు క్రాంతితో చేసినాడు, ఇప్పుడు మళ్ళీ కాపులతో చేస్తున్నాడు. ఇదే రాజకీయం, ఇంతకు మించి ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అంతా ఇదే విధంగా వరస్ట్గానే ఉంటుంది. ఎందుకురా ఈ మాట అంటున్నావు అంటే, అది నిజం కాదా? కాపుల్ని మాత్రమే ఆడికి పంపించడం ఏంది? కాపుల్లో రాళ్లతో కొట్టడం ఏంది? కొట్టించుకోవాల్సిన అవసరం ఏముండదు వాళ్ళకి. వాళ్ళు ఏదో మీసాలు తిప్పుకుంటా ఆడాడిన దొంగ బియ్యం అమ్ముకుంటా, ఇంకొక ఆయన ఏమో ఆడలతో మాట్లాడుకుంటా హ్యాపీగా ఉన్నారు కదా. అనవసరం కదా ఆడికి పంపించినావు. ఆడ చెత్త కార్తీక్ కుక్కలను కొట్టినట్టు కొట్టినారంటన్నా. ఇంకొకటి ఎవరో రేనా చూడు అనే పాట పెట్టినారు పేరు నానికి. చూడడానికి ఎంత బాధగా ఉన్నది. సీఐని పట్టుకొని అంబటి రాంబాబు తోస్తాడు. ఆ మనిషి పాపము డ్యూటీలో ఉన్నాడు కదా, డ్యూటీలో ఉన్న సీఐని తోయాల్సిన అవసరం ఏముండదు నీకు? సిగ్గని పెంచడం లేదా? ప్రజాస్వామ్యంలోనే కదా మనం బ్రతుకుతూ ఉన్నాం. వాళ్ళు మీకోసమే కదా సీఐలు అడిగి వచ్చి పనిచేస్తూ ఉండేది. మరి వాళ్ళని ఎట్ట తోయాలనిపించింది మీకు? ఇదొక రకమైతే, ఏడో చూడండి, పోలీసులు సాక్షిగా బరి తెగించిన టీడీపీ గుండాలు. ఇప్పుడే చెప్పిన నేను, వాళ్ళు టీడీపీ గుండాలు కాదు, టీడీపీ మనుషులు అంతకన్నా కాదు. రైతులు చాలామంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చెప్పినారు, మేము అమరావతికి సంబంధించిన రైతులము, ఆ రోజు మేము భూములు ఇచ్చినా కూడా మా భూములు మళ్ళీ మాకు తిరిగి ఇవ్వకుండా, అమరావతి డెవలప్మెంట్కి ఇవ్వకుండా అట్లే నిర్మాణాలను ఆపేసినాడు అని చెప్పి అక్కడున్న ఆ రైతులు చెప్తున్నారు. అది అర్థం చేసుకోకుండా మీరు ఏది పడితే అది రాస్తారు ఆ పేపర్లో. అది చూడండి ఏం చేస్తున్నారు. బాధితులే నిందితులా? నిజం, బాధితులే నిందితులు. ఎవరు బాధితులు? రైతులు. వాళ్ళని ఇప్పుడు నిందితుల్లాగా మీరు మారుస్తున్నారు. రైతులకు కొంచెమైనా బాధ ఉండదా? బూటుకాళ్ళతో తన్నిచ్చి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఏదన్నా పాపం టెంట్లు వేసుకొని ఏదైనా నిరాహార దీక్ష చేస్తే వాళ్ళని కొట్టిస్తే వాళ్ళకి బాధ ఉండదా? మొన్నే కదా మీరు వ్యతిరేకించింది అమరావతికి. మరి సిగ్గు లేకుండా ఎట్టపోయినారు ఆడికి పోతే వాళ్ళు కొట్టకేం చేస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? చెప్పండి, లేదని చెప్పండి. ఇంక ఆ మాట కూడా మొన్న చెప్పినట్టు సాయి కృష్ణ చిన్నోడు ఏదో పొరపాటుతో ఒక హత్య, ఒక మానభంగం చేసినాడు, దానికే కొట్టేస్తారా, దానికే చంపేస్తారని మాట్లాడినారు కదా. మాట్లాడండి ఇంక అట్టే, కొంచెమైనా సిగ్గు లేకుండా. ఇంకా చూడండి మీరేం రాసినారో. ఇది తప్పుడు కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చి అంబటి రాంబాబు మీద గారు పెట్టినారని చెప్పి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు కాదు, ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయో ఆ కేసులు అన్నీ కూడా పెట్టచ్చు. రాష్ట్ర సీఎంని లకారాలతో తిట్టింది ఎవరు? ఆడవాళ్ళ మసాజుల గురించి మాట్లాడింది ఎవరు? దమ్ముంటే రా అనేది ఎవరు? మాటకొస్తే కాపు టైగర్ అనేది ఎవరు? ఇట్లా అనేది ఎవరు? తగ్గేది లేదనని తప్పు చేసి తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో వేస్తే దానికి కూడా ఇట్టంటారా? ప్రజలకు ఏమి నేర్పిస్తున్నారు మీరు, సభ్య సమాజానికి? ఇంకా చూడండి ఏం మాట్లాడినారు. వైసీపీ నాయకులపై సిఐ ఫిర్యాదు కేసు. చూడు, సిఐని వీళ్ళు దోసి సిఐ మళ్ళీ ఫిర్యాదు చేసినాడు. సిఐ మీదనే ఫిర్యాదు చేస్తున్నారు వీళ్ళు. అంటే సిఐ తప్పుగా వాళ్ళని దోసినట్టు వీళ్ళు దోసి. మన విజువల్ కూడా చూసుంటారు మీరు. ఏంది అసలు ఇది? అసలు ఎంత దారుణంగా ఉండదంటే ఇంకేం లేదు. మన తిరుమల లడ్డు కల్తీ వచ్చి తీర్చుకొచ్చి వీళ్ళ మీదనే, టీడీపీ వాళ్ళ మీదనే దోచారు. అంతకుముందు డిఎస్సి వచ్చి వీళ్ళ మీదనే దోచారు. కల్తీ మద్యం గురించి ఈ కూటమి ప్రభుత్వం మీదనే దోచారు. అసలు ఏందో వీళ్ళు విధి విధానాలు ఏందో, గెలుద్దాం అనుకుంటున్నారో వద్దు అనుకుంటున్నారో, ఇలా పద్ధతి ఏందో ఇంకొద్ది రోజులకైనా అర్థమవుతుందేమో. ఇవి వేచి చూడాలి. ఇంకంతకు మించి ఇంకేం చేయలేం. ఇది మాత్రం నిజం ప్రజలారా.
వీళ్ళని కొట్టిన మాట నిజమే, మామూలు కూడా కాదు, చెత్త కార్తె కుక్కలను కొట్టినట్టు కొట్టినారు. ఎవరు కొట్టినారు? అమరావతి రైతులు కొట్టినారు. ఇది మాత్రం మనం పక్కా అండర్లైన్ చేసుకోవాలి. ఇది ప్రజలారా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.